ఎంఎస్ రాజు అంటే దళిత ఉద్యమం. ఎంఎస్ రాజు అంటే అలుపెరగని పోరాటం. ఎంఎస్ రాజు అంటే టెర్రరిస్టు పాలనను వణికించే ఒక దండయాత్ర. ఎంఎస్ రాజు అంటే పసుపు సైన్యంలో ఒక ఆణిముత్యం. దళిత జాతి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు పసుపు సైన్యంలో చేరిన ఎంఎస్ రాజుకు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేయడమే కాకుండా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చి ఆయన భుజాలపై దళితుల బాధ్యతలు పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను నాపై ఎనలేని నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. 2019లో అధికారంలోకి వచ్చిన టెర్రరిస్టు పరిపాలనలో దళితులపై జరిగిన అనేక మారణకాండ, విధ్వంసాలు, దౌర్జన్యాలపై ఎంఎస్ రాజు తనదైన శైలిలో పోరాటాలు చేసి సైకో ముఠాకు ముచ్చెమటలు పట్టించారు. ఒక అవినీతి పరుడు ఆర్థిక ఉగ్రవాది నాయకత్వంలో పనిచేస్తే మీకే అంత పొగరుంటే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి నేరం చేయని మచ్చలేనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్న మాకెంత పొగరుండాలి. రండి నా కొడకల్లారా చూసుకుందామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. 70 అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇలాంటి దళిత కిరణానికి చంద్రబాబు గారు 2024 ఎన్నికల్లో మడకసిర నియోజకవర్గంలో పోలింగ్ తేదీకి కేవలం 18 రోజుల ముందు బీఫారం ఇచ్చి ఆశీర్వదించడంతో చట్టసభల్లోకి అడుగుపెట్టి ఎంఎస్ రాజు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఎస్ రాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. మడకసిర ఎమ్మెల్యేగా తనను నమ్మిన ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూ యువత భవిష్యత్తుకు పునాదులు వేయాలనే సంకల్పంతో మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టిన నిజమైన నాయకుడు మన ఎంఎస్ రాజు. ఇలాంటి ప్రజా నాయకుడు, దళిత బాంధవుడు, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భుజం తట్టి అండగా నిలిచే మహారాజు మన ఎంఎస్ రాజు గారికి మడకసిర ప్రజల ఆశీస్సులు ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉండాలి.